ఒక చిన్న గ్రామంలో ఒక పాత అగ్నిగుడి ఉంది. అక్కడ పెద్దవాళ్లు చెబుతారు, రాత్రి సమయంలో ఎవరు వెళ్ళినా ఆ అగ్నిగుడిలో దెయ్యం కనిపిస్తుంది. రవి అనే యువకుడు, అతని మిత్రుడు సుమన్ కలిసి ఆ గుడికి వెళ్లారు. చీకటి, గాలి, పాత గోడల శబ్దం ఒక్కసారిగా వాళ్లు వెనక్కి తిప్పారు. అప్పుడే వేదములు వినిపించాయి. ఒక పూర్వీకుడు కనిపించాడు. అతను రక్తంతో నిండి ఉంటూ, నా కోరికను నెరవేర్చాలి, లేకపోతే ఎవరు వచ్చినా నా లోపలే ఇరుక్కుపోతారు. రవి భయంతో అడిగాడు, ఏ కోరిక? నిజమైన త్యాగం ఒక్కరు ఇస్తే మాత్రమే శాంతి లభిస్తుంది అని దెయ్యం అడ్డుకుంటూ చెప్పింది. వాళ్లు ఆలోచించమంటూ వెనక్కి వెళ్లడానికి ప్రయత్నించారు. కాని గుడి లోపల చీకటి మరింత పెరిగింది. అక్కడి శబ్దం రక్తపు గాలివంట అని అనిపిస్తోంది. అప్పుడే ఒక చిన్న నిమిషంలో రవి ముందుకు వెళ్లి దెయ్యానికి త్యాగం చూపించాలి అని నిర్ణయించుకున్నాడు. అతను పాతవేద పుస్తకం తీసుకుని మంత్రాలు పఠించడంతో ఈ దెయ్యం కొద్దిగా వెనక్కి తగ్గింది. చివరకు దెయ్యం ఒక చిన్న ఆవిరిగా మాయమైపోయింది. రవి, సుమన్ భయపడి బయటకు పారిపోయారు. ఆ రోజు తరువాత ఆ అగ్నిగుడి శాంతిగా మారింది. కాని గ్రామస్తులు చెబుతారు, ఎవరూ రాత్రి అగ్నిగుడికి దగ్గరగా వెళ్లరు, ఎందుకంటే ఆ దెయ్యం శక్తి ఎప్పటికీ ఉండవచ్చు. రవి, సుమన్ గ్రామం నుండి పాత అగ్నిగుడి వరకు నడిచారు. గాలి చల్లగా వీచింది. చీకటి ఎక్కువగా ఉంది. పెద్దవాళ్ల చెప్పిన భయంకరమైన కథలు రవి మనసులో తిరిగి గుర్తొచ్చాయి. సుమన్ అడిగాడు, ఇది నిజంగా భయంకరంగా ఉందా రవి? నిజంగానే దెయ్యం ఉంటుందా? రవి నవ్వుతూ, అవును సుమన్, కాని మనం దాన్ని చూడటం మాత్రమే. ఎందుకంటే దెయ్యం దొరకకుండా చూసుకోవడం అసాధ్యం. అయితే వారు అగ్నిగుడి దగ్గరకు చేరినప్పుడు గుడి చుట్టూ చీకటి మరింత పెరిగింది. మునుపటి శబ్దాలు మళ్లీ వినిపించాయి, వేదముల ఘంటలు లాగుతున్నట్టుగా శబ్దం. చీకటిలో నలుపు నీడలు కదులుతున్నట్టుగా కనిపించడం. అప్పుడే గుడి మధ్యలో చిన్న జ్వాల వెలిగింది. అది చూస్తూ సుమన్ గలగలాడుతూ, రవి, అది ఏదో భయంకరంగా ఉంది. రవి ధైర్యంగా అడుగులు ముందుకు వేశాడు. చివర్లో గుడి లోపల ఒక పాత వేద పుస్తకం పడి ఉంది. పుస్తకంలోని పుటలు ఎరుపు మరకలతో నిండి ఉన్నాయి. ఒక అచేతన శబ్దం వినిపించింది, ఎవరూ నా కోరికను నెరవేర్చరు, వాళ్లు శాపంలో చిక్కిపోతారు. రవి, సుమన్ ఒకరినొకరు చూశారు. ఇది నిజంగా భయంకరంగా ఉంది. దెయ్యం మొదటిసారి వారితో సంభాషిస్తోంది. అప్పుడే గుడి లోపల నలుపు ఆవిరి మెల్లగా కదులుతోంది. వాళ్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడం మానేశారు. గుడి లోపల చీకటి మరింత ముయ్యింది. రవి, సుమన్ వెనక్కి వెళ్లాలనుకున్నారు, కాని అదే సమయంలో ఆవిరి కదులుతూ వారిని ఆగింపుగా చూసింది. ఒక అద్భుతమైన శబ్దం వినిపించింది, వెళ్లే ప్రయత్నం చేస్తారా? ప్రతి అడుగు నా నియంత్రణలో ఉంటుంది. సుమన్ భయంతో అడిగాడు, రవి, మనం ఇక్కడి నుండి బయటికి ఎలా వెళ్లబోతాం? రవి చూశాడు, గుడి మధ్యలో ఉన్న జ్వాల పెద్ద మంటగా మారింది. అది కేవలం వెలుగు మాత్రమే కాదు, దెయ్యం శక్తి కదలిక. అప్పుడే పాత వేద పుస్తకం ఒక్కసారిగా రవికి విరిగిపోయింది. పుటల్లో రక్తముగ్గులు కనిపించాయి. వాటి దగ్గర ఒక వాక్యం, నిజమైన త్యాగం ఒకరిని చేస్తే మాత్రమే శాంతి లభిస్తుంది. రవి అర్థం చేసుకున్నాడు, దెయ్యం శాంతి కోసం ఎవరో ఒకరు త్యాగం చేయాలి. సుమన్ భయంతో అడిగాడు, మనం ఇక్కడ ఎవరు త్యాగం చేయాలి? నువ్వా రవి? రవి శాంతంగా చెప్పాడు, నా స్నేహితుడి ప్రాణాలు ప్రమాదంలో ఉంటే మనం ముందుగా ఒక మార్గం ఆలోచించాలి. తక్షణం ప్రయత్నం చేస్తే సత్యం బయటకు వస్తుంది. అప్పుడే గుడిలోని చీకటి ఆవిరి రూపం ఒక్కసారిగా స్పష్టంగా మారింది. పెళ్లికూతురు రూపం. ఆమె చీరలో జుట్టు కవచం లాగా పడి కళ్లలో ఎరుపు మంట. ఎందుకు ఇంత ఆలస్యం? నా కోరికను నెరవేర్చు.
రవి, సుమన్ ఒక్కసారిగా ఆడగలిగే మార్గం గురించి ఆలోచించసాగారు. ఒక పాత మంత్రం మరియు త్యాగ పద్ధతి మాత్రమే వారిని రక్షించగలదు. రవి, సుమన్ రెండు ఆలోచనలో మునిగిపోయారు. చీకటి ఆవిరి లోపల పెళ్లికూతురు రూపం స్పష్టంగా చూపిస్తోంది. ఆమె నవ్వి, ఎవరు నా కోరికను నెరవేర్చుతారో చూడాలి. రవి పాత వేదపుస్తకాన్ని తీసుకుని మంత్రాలను పఠించడం ప్రారంభించాడు. అక్కడ వ్రాసిన విధంగా శాంతి కోసం అగ్నికి నైవేద్యం ఇవ్వాలి, దెయ్యానికి క్షమాపణ చెప్పాలి. అప్పుడే ఒక శబ్దం వినిపించింది. మనం ఇక్కడ క్షమాపణ చూపించకపోతే ప్రతి అడుగు నా నియంత్రణలో ఉంటుందో తెలుసుకోవాలి. సుమన్ భయంతో, రవి, నీవు చేయగలవా? ఈ దెయ్యం చాలా శక్తివంతం. రవి సిగ్గుపడకుండా మెల్లగా చెప్పాడు. అది చేయక తప్పదు. లేకపోతే ఇక్కడి నుండి బయటకు వెళ్లడం అసాధ్యం. రవి అగ్నికి కొద్దిగా పండు, పూలు, నైవేద్య వస్తువులు పెట్టాడు. మంత్రాలను పఠిస్తూ ఆమెకు క్షమాపణ తెలిపాడు. లీలవతి, నీ వేదన మాకు అర్థమైంది. మనం నీ కోరికను గౌరవిస్తాము. అప్పుడే పెళ్లికూతురు రూపం ఆగిపోయింది. ఆమె కళ్లలో ఉన్న ఎరుపు మంట మెల్లగా మసకబారింది. చీకటి ఆవిరి చిన్న మృదువైన కాంతిగా మారింది. సుమన్ ఊపిరి పీల్చాడు. రవి, ఇది పని అయిందా? ఆమె శాంతి పొందిందా? రవి నెమ్మదిగా నవ్వాడు. అవును. మేము ఆమె కోరికను గౌరవించాం. ఇప్పుడు ఆమె శాంతిగా ఉంది. ఆ సమయంలో గుడిలో చల్లని గాలి వీచింది. అన్నీ స్థిరంగా, నిశ్శబ్దంగా మారిపోయాయి. గుడి వెలుగుతో నిండింది, కాని భయంకరత పూర్తిగా తరిగిపోయింది. రవి, సుమన్ గుడి లోపల నిలబడి శాంతిని ఆస్వాదిస్తున్నారు. చీకటి మాయమైపోగా గాలి మృదువుగా వీచింది. సుమన్ ప్రశ్నగా అడిగాడు, రవి, నిజంగా ఈ దెయ్యం శాంతిగా మారిందా? అప్పుడే గుడిలో చిన్న స్పందన తలెత్తింది. ఒక సౌమ్య స్వరం వినిపించింది. ధన్యవాదాలు. నా ఆత్మకు శాంతి ఇచ్చారు. ఇకపై ఎవరికీ నష్టం చేయను. రవి, సుమన్ ఇద్దరూ ఒకరినొకరు చూశారు. వీరి ముఖాల్లో మెల్లగా ఆనందం మరియు భయం కలిసి ఉన్న తీర. అప్పుడే రవి సుమన్ వైపు తిరిగి, మనము ఇప్పుడు బయటకు వెళ్ళాలి. ఈ గుడి ఇకనూ భయంకరంగా లేదు, కానీ ఎప్పుడూ గౌరవంగా ఉండాలి. వాళ్లు మెల్లగా బయటకు వెళ్లారు. వైదికుల కథలను గుర్తు చేసుకుంటూ గ్రామంలో తిరిగి చేరారు. ఆరాధన కోసం పూర్వీకులు చెప్పిన కఠిన నిబంధనలు. ఎప్పటికీ రాత్రి సమయానికి అగ్నిగుడికి దగ్గరకు వెళ్లరాదు. రవి, సుమన్ కూడా ఈ నియమాన్ని గౌరవించారు. గ్రామస్తులు ఇప్పుడు కూడా చెబుతారు. ఆ రాత్రి నుండి ఆ అగ్నిగుడిలో ఆత్మశాంతిగా ఉంది. కాని ఎవరు రాత్రి అక్కడికి వెళ్లినా దెయ్యం శక్తి ఇంకా ఉండవచ్చు. రవి, సుమన్ బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు, కాని వారి మనసుల్లో ఇంకా ఆత్మభయం మిగిలి ఉంది. సుమన్ అడిగాడు, రవి, ఈ దెయ్యం నిజంగా శాంతి పొందిందా లేదా? రవి కొద్దిగా ఆలోచించి చెప్పాడు, శాంతి పొందింది. కాని మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దెయ్యం మనం గౌరవిస్తే మాత్రమే శాంతి పొందుతుంది. వేరే రాత్రి మనం జాగ్రత్తగా ఉంటేనే భయం మళ్లీ రాదు. అప్పుడే గ్రామంలో కొన్ని వింతలు జరుగుతున్నాయి. రాత్రి సమయంలో అగ్నిగుడి వెలుగులు మెల్లగా కదలడం, పక్కన ఉన్న చెట్లలో నలుపు నీడలు కదులుతున్నట్లు కనిపించడం. రవి, సుమన్ ఇలా కన్క్లూడెడ్ చేశారు. ఇది నిజంగా భయం కలిగించే దెయ్యం, కాని మన ధైర్యం, గౌరవం దాన్ని శాంతిపరుస్తుంది. రాత్రి పూర్తయి మెల్లగా వేరు దిశలకు తిరిగి వెళ్లారు. వారి చివరి చూపులో అగ్నిగుడి ఆవిరి సౌమ్య కాంతితో ఆకాశం వైపు మెరుస్తోంది. గ్రామస్తులు ఇప్పుడు చెబుతారు, రాత్రి అగ్నిగుడి దగ్గర ఆవిరి కనిపిస్తే అది భయంకరంగా కాదు, అది ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. రవి, సుమన్ మరల ఊపిరి పీల్చారు, కాని గుండెల్లో ఒక ఆత్మభయం మిగిలింది. అగ్నిగుడి వద్ద జరిగిన ఘటనల్ని గుర్తుచేసుకుంటూ సుమన్ చెప్పాడు, రవి, మనం నిజంగా అది చూసాం. అది నిజమైన దెయ్యం అని అనిపించింది.
రవి మెల్లగా నవ్వి, అవును, కాని మేము ధైర్యంగా, గౌరవంగా వ్యవహరించాము. దీనివల్ల మాత్రమే శాంతి సాధించబడింది. ఆ రాత్రి నుండి గ్రామంలో కొత్త పరిస్థితి ఏర్పడింది. అగ్నిగుడి చుట్టూ వెలుగులు మెల్లగా మెరిసే సాధారణ శబ్దాలు మాత్రమే. కాని రాత్రి సమయంలో ఎవరూ అక్కడికి వెళ్లరు, ఎందుకంటే గుప్త భయకరణ సంకేతాలు ఇంకా ఉన్నాయి. రవి, సుమన్ ఆ గుడి వద్ద ఒక చిన్న స్మృతి చిహ్నం పెట్టారు. ఎప్పుడూ గౌరవంగా ఉండాలి. దెయ్యాన్ని కలవడం భయంకరమే కాని ధైర్యం శాంతిని ఇస్తుంది. గ్రామస్తులు ఇప్పుడు చెబుతారు, ఎప్పుడైనా ఆ గుడి వద్ద వెలుగులు మెల్లగా మెరిసితే అది భయం కలిగించదు. అది జాగ్రత్తగా ఉండమని గుర్తుచేస్తుంది. రవి, సుమన్ చివరిసారి ఆ గుడిని చూశారు. ఆవిరి మృదువుగా, సౌమ్య కాంతితో ఆకాశం వైపు లాగింది. వీరి హృదయాల్లో భయం కొద్దిగా తగ్గింది, కాని గౌరవం ఎక్కువైంది. రవి, సుమన్ అగ్నిగుడి చుట్టూ నిలబడి చివరి పరిశీలన చేస్తున్నారు. గుడి లోపల శాంతి ఉంది, కాని గాలిలో ఇంకా ఒక చిన్న ఆవిరి కదిలిస్తోంది. సుమన్ గమనించాడు. రవి, అది మాకు వాక్యమిచ్చినట్లుగా అనిపిస్తోంది. మనం జాగ్రత్తగా ఉంటే భయంకరత తీరుతుంది. అప్పుడే ఆ ఆవిరి మెల్లగా ఒక రూపంలోకి మారింది. పెళ్లికూతురు దెయ్యం. కాని ఇప్పుడు ముఖంలో కొందరి పట్ల కృతజ్ఞత మాత్రమే ఉంది. వీరు భయపడకుండా రవి, సుమన్ పుస్తకంలో వ్రాసిన మంత్రాలను పునః పఠించడం ప్రారంభించారు. అగ్నికి చిన్న నైవేద్యం పెట్టి శాంతి కోసం క్షమాపణ చెప్పారు. దెయ్యం ఒక్కసారిగా నిలిచింది. కళ్లలోని ఎరుపు మంట మాయమై సాధారణ మృదువైన కాంతిగా మారింది. చీకటి పూర్తిగా వెనక్కి తగ్గింది. గాలి సౌమ్యంగా వీచింది. రవి, సుమన్ ఒకరినొకరు చూశారు. భయం తగ్గింది, కాని గౌరవం కొనసాగుతోంది. ఆ రోజు నుండి గ్రామస్తులు చెబుతారు, అగ్నిగుడి వద్ద వెలుగులు కనిపిస్తే భయపడవద్దు, అది దెయ్యం కాదు. అది గౌరవం, ధైర్యం మరియు శాంతి గుర్తు మాత్రమే. ఇంతటితో కథ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.